హాయ్! హలో అండి. నిన్న నైట్ ఉసిరికాయలు వేపి ఓ పక్కన పెట్టా కదండీ! ఇక దాంట్లోకైతే పావు కేజీ చింతపండు పొద్దున్నే నానబెట్టేసాను. ఆ చింతపండంతా మనం పులిహోరలో ఉడకబెట్టుకున్నట్టు పులుసంతా ఒక గిన్నెలోకి పెట్టేసి దాంట్లో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు ఏసి మనం పులిహోరలో ఉడకబెట్టినట్టు ఉడకబెట్టాలండి. చిక్కగా వచ్చేటట్టు. కలర్ కూడా చేంజ్ అయ్యిద్ది. ఒక పక్కనైతే పులుసు ఉడుకుతా ఉందండి. తర్వాతయితే మళ్ళీ నూనె కూడా చల్లారిద్దని నేనైతే ఓ పక్కన నూనె పెట్టేసాను. శనగ నూనండి, అర కేజీ నూనె, తాలింపు దినుసులు ఇంట్లోయి ఉన్నాయండి. వెల్లుల్లిపాయలైతే 2 గబ్బాలు ఒలిసి ఓ పక్కన పెట్టాను. కొంచెం మెంతులెయ్యాలండి. మనం తాలింపులో మెంతులేస్తే ఆ టేస్టే వేరుగా ఉండిద్ది. చాలామంది వేయరు. కానీ వేస్తేనే బావుండిద్దండి. ఇక చింతపండు పులుసయితే ఉడికిపోయింది. ఈలోపు 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు, ఒక వెల్లుల్లిపాయి అయి ద్వారగా వేయించేసి మిక్సీ పట్టేసాను. ఇక పులుసంతా చల్లారిపోయిన తర్వాత దాంట్లోకి మనం వేపి పెట్టిన ఉసిరికాయలు, పేస్టు, మెంతులు అవి మిక్సీ పట్టా కదండీ! అవిను. కారం అయితే ఫోన్ ఆన్‌లో ఉందనుకున్నానండి. నేను చూసుకోలేదు. కారం అయితే 200 గ్రాములు పట్టింది. ఇక కారం, ఉప్పు చాలిందో లేదో మళ్ళీ మనం కలిపేటప్పుడు చూస్తే సరిపోయిద్ది. కొంచెం ఎక్కువే ఉండాలండి. ఉప్పు తక్కువైనా, పులుసు సరిగ్గా ఉడకపోయినా ఆ ఉసిరికాయ పచ్చడి పులుసు వాసన వచ్చేసిద్దండి. నిల్వ ఉండదు. నూనె అయితే అర కేజీ నూనె చక్కగా సరిపోయింది. కాయలైతే కేజీ కాయలండి అవి. డబ్బాతో కొలిస్తే 2 డబ్బాలయినియి. ఇంతేనండి వీడియో. పచ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.